హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ మీ గోదావరి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మించుమించు శివరాత్రి రోజున ఇది రిలీజ్ చేస్తున్నాను కాబట్టి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. అండ్ ఈ వీడియోలో మీరు చూడబోయేది వచ్చేసి తంజావూర్ ఫ్రేమ్స్ తీసుకున్నాను. సో ప్రీవియస్ కొన్ని డేస్ బిఫోర్ కూడా మీ అందరితో షేర్ చేసుకున్నాను. సో నేను ఎక్కడ తీసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి, కానీ డీటెయిల్డ్గా నేను దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే నేను ఆర్డర్ చేశాక నాకు అది రిసీవ్ అయ్యాక నాకు అవుట్పుట్ నచ్చితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ చేద్దాము అని అనుకున్నాను. ఈవెన్ దో నేను రిఫరెన్స్ ద్వారా వెళ్ళినా సరే ఇది వచ్చేసి కొంచెం ఈ ఫోటో ఫ్రేమ్స్ కాస్ట్లీ కాబట్టి కొంచెం చూసుకుని చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను కొంచెం టైం అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు తంజావూర్ పెయింటింగ్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ నేనేం ఫ్రేమ్స్ ఆర్డర్ చేసుకున్నాను, అవి ఎలా వచ్చినాయి అవుట్పుట్, అండ్ దాని వాల్యూ ఎంత, అంటే దాని ప్రైస్ ఎంత, అండ్ నా పూజా మందిరంలో ఇవి పెట్టుకునే టైంలో నేను ఏమేమి కొంచెం కొంచెం ఆల్టరేషన్స్ చేశాను, అది ఎలా సెట్ అయింది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అవన్నీ కవర్ చేస్తాను. సో ఈ వీడియో ఎండ్ దాకా మిస్ అవ్వకుండా అయితే చూసేయండి. ఇప్పుడు మీరు చూసిన తంజావూర్ పెయింటింగ్ వచ్చేసి వీరభద్రుడు అనమాట. చాలా మందికి కులదైవం కింద వీరభద్రులు ఉంటారు కదా, సో అందుకే చూపిస్తున్నాను. అండ్ కొన్ని కలెక్షన్ కొత్తగా కూడా యాడ్ అయినాయి అనమాట లాస్ట్ టైం చూసిన దానికి ఇప్పటికి. ఈ షాప్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీ బాలాజీ ఆర్ట్ గ్యాలరీ అనమాట. సో వీళ్ళ దగ్గర హ్యూజ్ కలెక్షన్ ఉందండి. అండ్ వీళ్ళ లొకేషన్, గూగుల్ మ్యాప్స్ అండ్ షాప్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చాలా ఎక్కువగా ఉందని చెప్పాను కదా. ప్రతి ఫోటో ఫ్రేమ్ కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ దక్షిణామూర్తిని మీరు చూస్తే బ్లూ కలర్ లో కూడా ఉంది, అలాగే స్కిన్ కలర్ టోన్ లో కూడా ఉంది కదా. సో ఇలా మనకి ఏ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే శారీస్ కి, బ్లౌజెస్ కి, అమ్మవారికి కట్టే చీరలు అవన్నీ కూడా మనం ముందుగానే మెన్షన్ చేస్తే వాళ్ళు కస్టమైజేషన్ అయితే చేస్తారనమాట. వీళ్ళ దగ్గర అదే అనమాట నాకు బాగా నచ్చింది. సో నేను అంతకు ముందు వేరే స్టోర్ కి వెళ్ళాను, కానీ వాళ్ళ దగ్గర ఉన్నది మనం తీసుకోవాలన్నమాట, కస్టమైజేషన్ అయితే ఉండదు. వీళ్ళైతే తంజావూరులో ఉన్న వాళ్ళ ఆర్టిస్టుల చేత మనకు కావాల్సిన కస్టమైజేషన్స్ అన్ని వేయించి మనకి తెప్పిస్తారనమాట. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కస్టమైజేషన్ అన్నది. మేము కూడా కొన్ని కస్టమైజేషన్స్ కి వెళ్ళాము, అవి ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఇక్కడున్న కలెక్షన్ ఏంటి అని ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాం అనమాట. సో కొత్తగా ఏమైనా వచ్చినాయి అంటే చూద్దాం కదా అని చెప్పేసి. ఈవెన్ మనం వెడ్డింగ్స్ కి కానీ, గృహ ప్రవేశాలకు కానీ, గిఫ్టింగ్ కి చూస్తూ ఉంటాం కదా. సో ఎప్పుడు వెండి విగ్రహాలు, వెండి వస్తువులు ఇస్తూ ఉంటాము. దానికన్నా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా స్పెషల్ గిఫ్ట్ కింద అనిపిస్తుంది అనమాట. వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ పూజా మందిరంలో కానీ, ఎక్కడైనా రూమ్స్ లో కానీ పెట్టుకోవచ్చు. లలిత అమ్మవారిది కూడా చాలా బాగుంది కదా. అండ్ మేము కస్టమైజ్ చేయించుకున్నది చూపిస్తానన్నాను కదా, సో ఇదే అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్ గా మాది కూడా కాదు, అమ్మ వాళ్ళు కస్టమైజేషన్ చేయించుకున్నారు. వాళ్ళ పూజా మందిరం విత్తికి సరిపడేటట్టు చేయించుకున్నారనమాట. అమ్మ వాళ్ళు ఏమేమి దేవతలు కావాలో అవి చెప్పారనమాట. సో దేని పక్కన ఏది రావాలి అండ్ అరేంజ్మెంట్ తో సహా అన్ని ఇస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనకి పెయింట్ చేయించి తెప్పించారు. సో చాలా బాగా వచ్చింది. అంటే అక్కడ చూసింది వేరు, కస్టమైజేషన్ అయ్యాక వస్తే అది ఎలా ఉంటుంది అనే చిన్న టెన్షన్ అయితే ఉంటుంది కదా. సో అలా ఆలోచిస్తూ ఉన్నాము, కానీ అవుట్పుట్ అయితే అల్టిమేట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. అండ్ నేనైతే కొన్ని ఫొటోస్ అక్కడ ఉన్నవే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఒక్కటి శివ పరివార్ ఒక్కటి నేను కస్టమైజేషన్ చేయించుకున్నా, అది కూడా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ఫైనల్ గా ఈ ఫ్రేమ్స్ కి వచ్చేసి మేకులు కొడుతున్నారు. మనం దండలు వేస్తాం కదా, పూలమాలలు అవన్నీ, సో అవి ఈజీగా హోల్డ్ చేయడానికి ఉంటుంది అని చెప్పేసి ఇలా మేకులు అయితే కొట్టించుకున్నాము. సో మనం అడిగితే వాళ్ళు చేస్తారనమాట. ఇలా మొత్తం అంతా ఫినిషింగ్ చేసేసి మాకు ఇచ్చారు. అమ్మ వాళ్ళది వచ్చేసి వాళ్ళే డైరెక్ట్ గా బస్ కి ఇచ్చేసారనమాట. ఊరు వెళ్ళాలి కాబట్టి మేము ఇక్కడ నుంచి క్యారీ చేసి తీసుకెళ్లే కన్నా వాళ్ళే కొరియర్ చేసేస్తాను అని అన్నారు. సో అందుకే వాళ్ళకే చెప్పేసాను అనమాట, నీట్ గా ప్యాక్ చేసి పంపించేశారు. మీరు కూడా ఎక్కడున్నా సరే వాళ్ళకి కాల్ చేసి అడిగితే మీకు కావాల్సిన కస్టమైజేషన్ చేపిస్తారు. అండ్ మీకు ఎక్కడున్నా సరే వాళ్ళు ఇలా బస్ కి కానీ, కొరియర్ కానీ చేపిస్తారనమాట. సో ఇంకా అక్కడ కొన్ని ఎత్తడి కలెక్షన్ అవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూసాను. మీ అందరికి ఇక్కడ ఇంకోటి మెన్షన్ చేయాలి అనుకుంటున్నానండి, ఇది 100% ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో నా పర్సనల్ పర్పస్ నేను తీసుకున్నాను, అమ్మ వాళ్ళకి కూడా ఇక్కడే ఆర్డర్ చేశాను కాబట్టి. సో వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అని నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది కాబట్టి మీ అందరికి యూజ్ అవుతుందని ఆ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఆర్డర్ చేసిన 1.5 month తర్వాత నాకు ఇష్టమైన, నాకు నచ్చిన తంజావూర్ పెయింటింగ్ ఫోటో ఫ్రేమ్స్ అయితే నా చేతికి వచ్చినాయి. ఈ లోపల నా పూజా
మందిరంలో చిన్న చిన్న చేంజెస్ అయితే చేయాల్సి వచ్చింది ఆ ఫ్రేమ్స్ పెట్టడం కోసం. అవి ఏంటో కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి నార్మల్ గా నా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇలా ఉంటాయి. కింద గ్లాస్ బేస్ ఉంటుంది. దానిపైన నేను ఫోటో ఫ్రేమ్స్ అన్నవి అయితే పెట్టుకుంటాను. సో మా ఇంటీరియర్స్ చేసినప్పుడు ఏంటంటే ఈ గ్లాస్ ఫ్రేమ్స్ ఇచ్చారు. సో దీనికి బ్యాక్ సైడ్ కూడా మాకు గ్లాస్ ఉంటుంది కాబట్టి వుడ్ తోటి ఇలాగా కింద బేస్ ఇవ్వడానికి కుదరలేదన్నమాట. గ్లాస్ బేస్ ఇచ్చారు. సో దానికి ఒక క్లాంప్ వేసి ఇలా ఇచ్చారనమాట. చాలా చిన్నవి ఇచ్చారు. పెద్దవి పెట్టమంటే అప్పుడు ఎందుకు మేడం ఇది సరిపోతాయి అన్నారు కానీ నా ఫోటో ఫ్రేమ్స్ కి అయితే అస్సలు సరిపోలేదన్నమాట. సో అవి తీపిచ్చేసి నేను మళ్ళీ నేను పెద్ద గ్లాస్ ఫ్రేమ్స్ అయితే ఆర్డర్ చేయించాను అనమాట. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే అక్కడ ఓన్లీ జస్ట్ వన్ క్లాంప్ వేసారు. మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే స్టీల్ ది. సో అక్కడ 2 క్లాంప్స్ అయితే ఉండాలంట. అప్పుడు మనకి ఫోటో అన్నది నీట్ గా హోల్డ్ అవుతుంది ఊగకుండా. సో అదొక మిస్టేక్ అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఆర్డర్ చేసినప్పుడు నేను సైజెస్ అన్ని పర్ఫెక్ట్ గా ఇచ్చి చేయమని చెప్పాను. గ్లాసెస్ అయితే వచ్చినాయి. కానీ ఇక్కడ కూడా ఒక మిస్టేక్ జరిగింది. నేను విడ్త్ ఇంత రావాలి, డెప్త్ ఇంత రావాలి అని మెజర్మెంట్స్ అయితే ఇచ్చాను. కానీ వీళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ఏంటంటే డెప్త్ ని విడ్త్ కింద, విడ్త్ ని డెప్త్ కింద ఫిక్స్ చేశారు. సో డ్రిల్ చేసేసారు, క్లాంప్స్ పెట్టేశారు. నేను పాత క్లాంప్ రిమూవ్ చేయకుండా కొత్తగా ఇంకొక 2 క్లాంప్స్ ఎక్స్ట్రా వేయించి పెట్టండి. సో దట్ ఆ కన్నాలు ఏదైతే ఆ క్లాంప్ కోసం కొట్టారో అది కనబడకుండా ఉంటుంది అని చెప్పారనమాట. ఇప్పుడు రివర్స్ గా ఫిక్స్ చేయడం వల్ల మళ్ళీ ఆ క్లాంప్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. పెట్టిన కన్నం మళ్ళీ అలాగే ఉండిపోయింది. సో నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. సో కథ మళ్ళీ మొదలు. సో ఎప్పుడు నేను ఏ పని చేయించాలి అనుకున్నా ఇలా చిన్నది ఏదో ఒక తేడా జరుగుతూనే ఉంటుంది. సో ఇలాగా మీరు చూస్తున్నారు కదా, డెప్త్ ఎక్కువ వచ్చింది అండ్ విడ్త్ తక్కువ వచ్చింది. సో మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి ఇంకా రివర్స్ లో ఫిక్స్ చేశారు. నేను చెప్పేది ఇక్కడ విజువల్ గా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. ఒకటి కరెక్ట్ గా ఫిట్ చేశారు ఇది, సో విడ్త్ ఎక్కువ వచ్చింది. అండ్ ఇంకొకటి వచ్చేసి రివర్స్ లో ఫిట్ చేశారు. అండ్ ఫోటో ఫ్రేమ్ కూడా కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు. సో దీని మీద ఫిట్ అయ్యింది, దాని మీద ఫిట్ అవ్వలేదు. సో ఇదనమాట డిఫరెన్స్. సో మళ్ళీ ఆ క్లాంప్ ఏదైతే ఎదురుకుందో అది తీసి మళ్ళీ ఇంకో చోటని ప్లేస్ చేయడం వల్ల ఆ కన్నం అయితే అలా ఉండిపోయింది అనమాట. ఆ ప్లేస్ లో మళ్ళీ ఫిల్లింగ్ ఏదో పెట్టి కొంచెం పెయింటింగ్ అది వేసి ఏదో కవర్ చేసాం కానీ కొంచెం అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఇక్కడ కన్నాలు కనబడుతున్నాయి. చాలా బాధ అనిపించింది. ఇంత జాగ్రత్తగా ఉన్నా మళ్ళీ ఏదో ఒక మిస్టేక్ జరిగింది అని చెప్పేసి ఇంకా కొన్ని తప్పదు. మొత్తానికి దాన్ని ఏదో రకంగా చేసి ఫిల్ చేసామనుకోండి. ఇంకా సేమ్ గ్లాస్ బేసెస్ పైన ఉన్నాయి కదా, అవైతే మార్చలేదు. ఎందుకంటే అవి పెద్దవి చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న శంకు చక్ర నామాలు కవర్ అయిపోతాయి కదా, సో బాగోదు అని చెప్పేసి ఇంకా ఫైనల్ టైం అన్నమాట. మనం ఈ ఫోటో ఫ్రేమ్స్ పాతవి తీసి కొత్తవి మన తంజావూరు ఫ్రేమ్స్ అయితే పెట్టే టైం అయితే వచ్చేసింది. ముందుగా ఇవన్నీ తీసేసి మంచిగా పూజా మందిరం అంతా క్లీన్ చేసి తర్వాత ఎలాగో శివరాత్రి కూడా వస్తుంది కాబట్టి ఇంకా ఫుల్ గా వెండి విగ్రహాలు అవన్నీ కూడా క్లీన్ చేసి అన్ని కూడా ప్లేస్ చేద్దామని అనుకున్నాను అనమాట. జనరల్ గా మన ఇంట్లో ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక మంచి రోజు, ఒక మంచి మంత్ చూసుకుంటాం కదా. సో ఇది మాఘమాసం, అందులోను నేను ఇదంతా చేసిన రోజు వచ్చేసి ఏకాదశి అన్నమాట, బుధవారం. సో విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన రోజు, అలాగే ఏకాదశి కాబట్టి చాలా మంచిది అని చెప్పేసి ఆ రోజు అయితే ఇలా కొత్త ఫోటో ఫ్రేమ్స్ పెడదాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో దానికోసం ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను కదా. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను డీటెయిల్ గా వీడియో తీసాను, కానీ ఇంకా వీడియో చాలా లెందీ అయిపోయింది ఇప్పటికే అని చెప్పేసి చాలా వరకు కట్ చేసేసాను అనమాట. ఇంకెప్పుడైనా నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అదన్నీ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తే మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ వీడియోలో అదైతే ఇంక్లూడ్ చేయలేదు. ఇంకా మోనిష్ కూడా ఆ రోజు నాకు చాలా హెల్ప్ చేశాడు. నా పూజా మందిరం టూర్ మీ అందరూ చూసారని అనుకుంటున్నాను. ఎవరైనా మిస్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇవేనండి ఇప్పుడు దాకా నేను పూజ చేసిన ఫోటో ఫ్రేమ్స్. వీటిని రిప్లేస్ చేసి నేను కొత్త తంజావూరు ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకుంటున్నాను. అలా అని చెప్పేసి ఈ ఫోటో ఫ్రేమ్స్ నేనేమి ఎక్కడ వాటర్ లో గానీ అలాగే గుడిలో గానీ పెట్టేయట్లేదు. నేను నా దగ్గరే ఉంచుకుంటాను. అండ్ ఏదైనా ఇంకొక పూజలు వచ్చినప్పుడు సపరేట్ గా నేను దేవుణ్ణి పెట్టుకుని అలా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఫోటో ఫ్రేమ్స్ నేను యూజ్ చేసుకుంటాను. అలాగే రూమ్స్ లో ఎక్కడైనా పెట్టుకోవాలి అనుకుంటే కూడా పెట్టుకుంటాను అనమాట. సో ఫైనల్ గా నా ఫోటో ఫ్రేమ్స్ ఏవైతే ఆర్డర్ చేశానో అవి ఇంతకు మీకు క్లియర్ గా చూపించలేదు కదా, ఇప్పుడైతే ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపించేస్తాను. మీతో పాటు నాకు కూడా ఎక్సైటింగ్ గా ఉంది ఏ ఫోటో ఫ్రేమ్ ఎలా వచ్చింది మీ అందరికి చూపించాలి అని చెప్పేసి. సో ఫస్ట్ వచ్చేసి ఆది దంపతులైన శివపార్వతులు వచ్చారు. సో ఈ ఒక్క ఫోటో ఫ్రేమ్ కోసం నేను 1.5 months నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఒక్క ఫ్రేమ్ నేను కస్టమైజేషన్ కి వెళ్ళాను.
పూర్తి పరివారంతో ఉన్న శివపార్వతుల ఫోటో అయితే మంచిది మన మందిరంలో ఉంటే అన్నారు అని చెప్పేసి, శివపార్వతులు అయితే ముందుగా ఆర్డర్ చేయకపోయినా రెడీగా అక్కడ ఉందన్నమాట. సో ఇది పరివారంతో కావాలి, నాకు కావాల్సిన సైజ్ లో కావాలి అని చెప్పానని చెప్పేసి దానికి ఒక్క ఫోటో కోసం కస్టమైజేషన్ కి అయితే వెళ్ళాను. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా లక్ష్మీనారాయణ ఫ్రేమ్ అన్నమాట. ఈ తంజావూర్ పెయింటింగ్స్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి, ఎందుకంటే మీకు ఇక్కడ కనిపించే గోల్డ్ కలర్ అంతా కూడా రియల్ గా 24 క్యారెట్స్ గోల్డ్ ఫాయిల్ తోటి చేస్తారనమాట. సో అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయన్నమాట. మనకి ఎక్కువగా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ అయ్యే కొద్దీ ఎక్కువగా గోల్డ్ కంటెంట్ అనేది ఎక్కువ యూస్ చేయాల్సి వస్తే ప్రైస్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అలాగే డీటెయిలింగ్ పెరిగే కొద్దీ కూడా ప్రైస్ పెరుగుతుంది. ఇంకా ఆ స్టోన్స్ ఏదైతే ఈ మన ఫోటో ఫ్రేమ్స్ లోపల కొన్ని స్టోన్స్ యూస్ చేస్తారు బోర్డర్ కోసం అయినా జ్యువెలరీ కోసం అలాగా. సో అవి కూడా ఎక్కువగా యూస్ చేస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. సో ఇది వచ్చేసి సీతారామ పరివార్ అన్నమాట. ఇంకా ఫైనల్ గా మన వరసిద్ధి వినాయకుడి ఫోటో అయితే వచ్చేసిందండి. ఎంత చక్కగా ఉందో, చుట్టూరు ఉన్న మకర తోరణం గాని, దానికి వేసిన గ్రీన్ కలర్ కర్టెన్ గాని, ఆ డీటెయిలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో మనకి ఫ్రేమ్ సైజ్ పెరిగే కొద్దీ డీటెయిలింగ్ అన్నది ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మా కులదేవత అయిన వాసవిమాత ఫోటో. కొంచెం చిన్నది తీసుకున్నాను, ఎందుకంటే పెద్దది నాకు ఆ ప్లేస్ లో ఫిట్ అవ్వదు. సో ఒక్కటైతే చిన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది చిన్నది సైజు, సో కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పేసి నేను వాసవి మాతది ఒకటి చిన్నది తీసుకున్నాను. చుట్టూరు రావి చెట్టు, కింద అమ్మవారు ఉన్నట్టు, అండ్ చుట్టూరు మకర తోరణం అదంతా కూడా ఉందన్నమాట. డీటెయిలింగ్ చాలా బాగుంది దీంట్లో కూడా. అండ్ ఫైనల్ గా కాంప్లిమెంటరీ కింద ఈ తోరణం అయితే ఇచ్చారు. ఇది బ్రాస్ అన్నమాట. సో ఏదైనా స్పెషల్ పూజలప్పుడు అలాగే ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి పక్కన ఉంచాను. సో ఇప్పుడైతే శుభ్రం చేసి పెట్టుకున్న వెండి విగ్రహాలన్నిటికీ కూడా గంధం బొట్లు పెట్టేసుకుని అక్కడ పెట్టేసుకున్నాను. తర్వాత తంజావూర్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఒక్కొక్క దానికి ఇలాగ గంధం బొట్టు అని పెట్టుకుంటున్నాను అనమాట. సో వీటికి వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్రీన్ స్టోన్స్, రెడ్ స్టోన్స్ ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా. ఈ స్టోన్స్ అలాగే కొన్ని వైట్ స్టోన్స్ కూడా యాడ్ చేస్తారు. పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ అనుకోండి, ఇంకా డీటెయిలింగ్ అండ్ కాస్ట్ ఎక్కువగా ఉంటే మెడలో ఉన్న పూలమాల మీద కూడా ఈ స్టోన్స్ తోటే ఇలా డెకరేట్ చేస్తారనమాట. అలాగే అమ్మవారి శారీ ఏదైతే ఉందో అది కూడా ఎంబోజ్డ్ వస్తుంది, గోల్డ్ ఎంబోజ్డ్ వచ్చేసి స్టోన్స్ అవన్నీ కూడా వర్క్ వస్తుంది అనమాట. అప్పుడు మనకి పెయింటింగ్ ఎక్కువ కనిపించదు, ఆ స్టోన్స్ ఆ హెవీనెస్ అంతా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ ఫ్రేమ్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఆ డిఫరెన్షియేషన్ మనకి ఫస్ట్ టైం అయితే తెలియదు. ఒకటికి రెండు సార్లు మనం ఇలాగ ప్లాన్ చేసుకుంటే ఒక 2-3 షాపులు తిరిగినా పర్లేదు, చూసుకొని ఎక్కడైతే మనకి ఆ ఫేస్ కళ్ళగా అనిపిస్తుందో, మనకు కావాల్సిన డీటెయిలింగ్ వస్తుందో, అండ్ కొంతమంది ఇక్కడ లోకల్ ఆర్టిస్టుల చేత తంజావూర్ పెయింటింగ్స్ వేయించేస్తారు, అప్పుడైతే కొంచెం కాస్ట్ తక్కువే పడుతుంది. సో మనకి రియల్ తంజావూర్ పెయింటింగ్ కావాలి అండ్ అలాగే డీటెయిలింగ్స్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే దానికి డిపెండ్ అయ్యి ప్రైస్ కూడా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇంకొక వేరియేషన్ ఏంటంటే, ఒక సింగిల్ ఫ్రేమ్ లో ఒక దేవుడు ఉన్నదానికి అలాగే ఒకే ఫ్రేమ్ లో ఫ్యామిలీ మొత్తం ఉన్నదానికి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ వినాయకుడు ఒక్కడే ఉన్నారు, సో ఇది కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అదే శివ పరివార్, రామ పరివార్ ఫుల్ గా వచ్చారు అని అనుకుంటే దాని ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ ఫేసెస్ డ్రా చేయాలి, వాళ్ళకి వర్క్ ఎక్కువ ఉంటుంది అనుకున్న చోటన ప్రైస్ వేరియేషన్ ఉంటుంది అనమాట. సో ఇది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. నాకు అర్థమైనంత వరకు మీకు మెన్షన్ చేసి ప్రతిదీ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. నేను ఈ ఫ్రేమ్ మెజర్మెంట్స్ తోటి కింద గ్లాస్ బేస్ చేయించాను కాబట్టి కరెక్ట్ గా సెట్ అయిపోయింది అనమాట. అండ్ కింద క్లాంప్స్ కూడా ఎక్కువగా కొట్టించాను కాబట్టి ఇంకా నాకు అది ఫ్రేమ్ కదులుతుంది అన్న భయం కూడా లేదు. పైన గ్లాస్ బేసెస్ మీద వినాయకుడిది ఒక పక్కన, ఇంకొక పక్కన వచ్చేసి లక్ష్మీనారాయణల ఫ్రేమ్ పెట్టాను. కింద వచ్చేసి ఒక పక్కన రామ్ పరివార్, ఇంకొక పక్కన శివ పరివార్ పెట్టాను, మధ్యలో వాసవి మాతది పెట్టాను అనమాట. నాకు తెలుసు ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది పాత ఫ్రేమ్స్ కి ఈ ఫ్రేమ్స్ కి అని చెప్పేసి, ఎందుకంటే ఈ ఫ్రేమ్స్ విడ్త్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇంతకన్నా ఫ్రేమ్ విడ్త్ ఎక్కువగా ఉన్న ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. సో అవి వచ్చేసి రుద్రాక్ష ఫ్రేమ్స్ అని చెప్పేసి అలా అంటారు. సో నేను ఆ థిక్ ఉన్న ఫ్రేమ్స్ కి అయితే అసలు ఛాన్సే లేదు, అసలు ప్లేసే సరిపోదు. అందుకే ఉన్న దాంట్లో చాలా చిన్న ఫ్రేమ్ సైజ్ ఉన్నది తీసుకున్నా అనమాట. సో అందుకే నాకు ఇక్కడ కొంచెం అటు ఇటు చేసి మొత్తానికి ప్లేస్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. మధ్యలో హృదయలక్ష్మి తిరుపతి నుంచి తీసుకొచ్చిన ఫ్రేమ్ అయితే పెట్టేశాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ పైన పెట్టే వేజెస్ లో కూడా అంతకు ముందున్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసేసి ఇంకో కొత్తవి ఎప్పుడో నాంపల్ ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ బొకేస్.
సో అవైతే రిప్లేస్ చేస్తున్నాను. ఇవి కొత్తవి, అప్పటి నుంచి నేను యూజ్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు దీనికి టైం వచ్చినవి. ఇవి గోల్డెన్ రోజెస్. సో మొత్తం ఈ తంజావూర్ పెయింటింగ్స్ అవన్నీ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ కదా, సో నాకైతే ఇవి బాగా సెట్ అవుతాయి అని అనిపించింది. మొత్తం రిచ్ లుక్ వస్తుంది. లోపల మందిరం లోపల వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కదా ఎక్కువగా ఉంది. సో బాగా అనిపిస్తుంది, క్లాసీగా అనిపించింది. సో ఈ వేజెస్ లో వచ్చేసి ఈ బొకేస్ మార్చేశాను. చూడడానికి భలే అనిపించింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఫైనల్ గా మొత్తానికైతే ఇదంతా సెట్ చేసేసాను. కానీ ఇంకొక మిస్టేక్ అయితే ఇక్కడ నాకు కనిపించింది. ఈ బెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రేమ్స్ కి అడ్డుగా ఉన్నాయన్నమాట. సో దాన్ని కూడా చేంజ్ చేస్తాను. సో అంతా అరేంజ్ చేసుకున్నాక ఒకసారి చూసుకుంటున్నాను అనమాట, ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి. భలే అనిపించింది. ఆ షైనింగ్నెస్ ఆ ఫ్రేమ్స్ లోంచి ఆ గోల్డ్ కలర్ది భలే అనిపించింది. సో ఇవి వచ్చేసి అడ్జస్టబుల్ బెల్ట్సే కాబట్టి నేను కొంచెం పైకి దీన్ని హ్యాంగ్ చేశారనమాట. సో దట్ నాకు ఆ ఫ్రేమ్స్ కి విజన్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా ఆ రోజు ఏకాదశి అన్నాను కదా, మార్నింగ్ నుంచి అదంతా అరేంజ్ చేయడానికి టైం సరిపోయింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు ప్రసాదం చేసి నైవేద్యం పెడదాము అని అనుకున్నాను అనమాట. బుధవారం కాబట్టి, అందులోనూ మనం పని స్టార్ట్ చేసాం కాబట్టి వినాయకుడికి కుడుములు చేసి నైవేద్యం పెడదామని, అలాగే ఏకాదశి కాబట్టి మనం విష్ణుమూర్తికి ప్రీతికరమైన రవ్వ ప్రసాదం చేసి పెడదాము అని చెప్పేసి కేసరి రెండు తయారు చేసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నా ఫ్రేమ్ సైజెస్ విషయానికి వస్తే పెద్ద ఫ్రేమ్స్ అన్ని కూడా 10.5 by 12.5 అనమాట. అంటే చుట్టూరు బార్డర్ తో సహా నా సైజ్ 10.5 ఇంచెస్ బై 12.5 ఇంచెస్. అండ్ చిన్న ఫ్రేమ్ ఏదైతే ఉందో వాసవి మాతది, అది 9.5 ఇంచెస్ బై 7.5 ఇంచెస్ అనమాట. సో దీని ప్రైజెస్ విషయానికి వస్తే రామ్ పరివార్, శివ పరివార్ వచ్చేసి పరివార్ ఫ్యామిలీ ఫొటోస్ కాబట్టి 6,000 అయితే ఛార్జ్ చేశారు ఈచ్. అలాగే గణేష ఫోటో సింగిల్ ఫోటో కాబట్టి 5,000. అలాగే లక్ష్మీనారాయణ ఫోటో కూడా 5,000 ఛార్జ్ చేశారు. అలాగే వాసవి మాత ఫోటో చిన్నది కదా, సో అది వచ్చేసి 3,000 అనమాట. టోటల్ ఓవరాల్ కాస్ట్ వచ్చేసి నాకు 25,000 అయితే ఛార్జ్ చేశారు. హోప్ఫుల్లీ ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మీ అందరికీ షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇంకైనా తెలుసుకోవాలనుకున్నా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయాలి అనుకున్నా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే విత్ మీ గోదావరి అమ్మాయికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.